తొలి కలయిక పార్ట్ 2. అందరూ ఆ అమ్మాయిని, ఆ బిడ్డను విచిత్రంగా చూస్తున్నారు. పెళ్ళికి వచ్చిన జనాలు, ఏంటిది, ఎవరి అమ్మాయి బిడ్డతో ఉంది అని తమలో తామే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రిషి కూడా ఎవరి అమ్మాయి భయం లేకుండా పెళ్ళి ఆపేసింది అని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ రిషి కానీ ఏం ప్లాన్ చేయలేదు కదా పెళ్ళి ఆపేయాలని అనుకుంది రియా రిషినే చూస్తూ. కానీ రిషికి కూడా ఆ అమ్మాయి ఎవరో తెలీదు అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఉన్నాడు. సో రిషికి కూడా తెలీదన్నమాట. అయితే ఎవరిదే అని అనుకుంటుంది మనసులో రియా. అమ్మాయి, నిన్నే కదా అమ్మ అడుగుతున్నాము, ఎవరు నువ్వు, ఎందుకు పెళ్ళి ఆపమని చెప్పావు అంటూ అక్కడ ఒక పెద్ద ఆవిడ అడిగింది. ఆ అమ్మాయి రిషినే చూస్తూ, నా బిడ్డ తండ్రి ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడితే ఎలా ఒప్పుకుంటాను అని అడిగింది. జనాలందరూ షాక్ అయిపోయారు. రిషి, రియా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. నువ్వు నా కూతురికి కాబోయే భర్తను పట్టుకొని నీ బిడ్డకు తండ్రి అంటావేంటి? ఎవరైనా డ్రామాలు ఆడమని చెప్పారా? ఎంత డబ్బులు ఇస్తానన్నారు ఏంటి చెప్పు అని గట్టిగా అడిగింది వరలక్ష్మి తేరుకొని. వరా, నువ్వుండు, కొంచెం చూడమ్మా. ఎవరు నువ్వు? నా కొడుకు నీ బిడ్డకు తండ్రి ఎలా అవుతాడు? వాడొచ్చి వారం రోజులైంది ఇండియాకు అంది ప్రియా. 10 నెలల ముందు తన తాత చనిపోయినప్పుడు రిషి గారు ఇండియా వచ్చారు కదా అని ప్రశ్నించింది ఆమె. అవును అన్నారు రిషి పేరెంట్స్. అప్పుడు చేసిన పనికి మా కలయికకు సాక్ష్యం ఈ బిడ్డ అన్నది ఆమె. రిషికి ఆ మాటతో మైండ్ బ్లాక్ అయిపోయింది. రియా గుండె పగిలిపోయింది మరొక వైపు. నా రిషిని అంటూ ఉండగా, రియా, నీ రిషి కాదు, తను నా బిడ్డకు తండ్రి అన్నది ఆమె గట్టిగా. అందరూ ఆ అమ్మాయి అరుపుకి అలాగే చూస్తూ ఉండిపోయారు. చూడమ్మా, అసలు నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు అని అడిగింది ఆ పెద్దావిడ. చూడండి బామ్మగారు, నా పేరు హరిణి అంటూ మొదలుపెట్టింది చెప్పడం. నేను ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసి వీళ్ళ కంపెనీలోనే చిన్న కంప్యూటర్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాను. 10 నెలల ముందు ఇంటి పెద్ద అయిన రాజయ్య సార్ చనిపోయారు. అప్పుడు రిషి సార్ వచ్చారు. సార్ని మొదటిసారి అప్పుడే నేను చూడడం. ఆఫీస్ వాళ్ళందరం పెద్ద సార్ని చూసి కొంచెం సేపు అక్కడే ఉండి వెళ్ళిపోయాము. 2 రోజుల తర్వాత నేను మా స్నేహితులం కలిసి ఒక రిసార్ట్కు వెళ్ళాము. అక్కడ రిషి సార్ కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూశాను. నాకు ఇంతలో కాల్ వచ్చిందని నేను ఆ రిసార్ట్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళాను. అప్పుడే కొంతమంది ఎవరో తెలీదు కానీ నాకు వచ్చిన వాళ్ళు మాత్రం రిషి సార్తో పాటు అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అది మాత్రం నాకు బాగా గుర్తుంది. వాళ్లతో పాటు వెళుతున్న రిషి సార్ నార్మల్గా లేరు. కాసేపటికి అసలు స్పృహలోనే లేరు. వాళ్ళు అటు ఇటు భుజాన వేసుకొని సార్ని తీసుకువెళ్తున్నారు. నాకు ఎందుకో అనుమానం వచ్చింది. వెనకాతలే ఫాలో అయ్యాను. వాళ్ళు ఆ రిసార్ట్ వెనకాలకు వెళ్ళి ఏం చేస్తున్నారా అని చూశాను. వాళ్ళు సార్ని ఒక స్టోర్ రూమ్లో ఒక కుర్చీలో కట్టిపడేసి వచ్చేశారు. వాళ్ళు వెళ్ళిపోయాక నేను వెళ్ళి చూశాను. అక్కడ వేరే రూట్ ఏమైనా ఉందా అని వెతికాను. ఒక కిటికీ నుండి అద్దాలు పగిలిపోయి ఉండడం వలన ఆ దారిలో లోపలకు వెళ్ళాను. వెళ్ళి సార్ని ఎంతగానో లేపాను. కానీ లాభం లేదు. అప్పటికే సార్ బాడీ అంతా చల్లగా అయిపోయింది. ఏం చేయాలో నాకు అస్సలు తెలియలేదు. అప్పుడే నాకు తెలిసిన డాక్టర్కు కాల్ చేశాను. విషయం అంతా చెప్పాను. వెంటనే అంబులెన్స్ తీసుకొని బయలుదేరుతాను, కానీ అంతకు ముందు నువ్వు ఒక పని చేయాలి అన్నారు డాక్టర్. చల్లబడిన శరీరాన్ని వేడి చేయాలి అని చెప్పారు. కానీ ఎలా సార్, ఈ సార్ బాడీ మీరు వచ్చేలోపు వేడి చేయాలంటే చాలా కష్టం అన్నాను. నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నారు డాక్టర్ అంటూ సార్తో ఏడుస్తూ చెప్పడం ఆపేసింది హరిణి. చెప్పమ్మాయ్, ఏం చేయమన్నారు డాక్టర్ అని అడిగింది ఆ పెద్దావిడ. సార్లో చలనం రావాలి అంటే తనువుల కలయిక తప్పదని చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఎంత ప్రయత్నించినా నా వల్ల కాదు. మీరు త్వరగా రండి డాక్టర్ అని బ్రతిమాలాను. కానీ దానికైనా, చూడమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవే, కానీ అంతకంటే ముందు ఒక మనిషివి.
మానవత్వంతో ఇప్పుడు ఏం చేయాలో అది చెయ్యి. నేను ఆల్రెడీ బయలుదేరాను అని కాల్ కట్ చేశారు డాక్టర్. నాకు ఏం చేయాలో తెలియలేదు. మా ఫ్రెండ్స్కు కాల్ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ ఎందుకో ఒకసారి పల్స్ చూద్దామని చూశాను. అప్పటికే పల్స్ డౌన్ అయ్యాయి. శరీరం మొత్తం చాలా చల్లగా అయిపోయింది. సార్ని కింద పడుకోబెట్టి నేను సార్ పక్కన పడుకొని ఆయన శరీరంలో వేడి పెంచడం మొదలుపెట్టాను. కానీ అనుకోకుండా ఆయన ఒక అమ్మాయి పక్కనే ఉంటే ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించారు. ఆయనకు పూర్తిగా స్పృహ లేదు, కానీ కొంచెం స్పృహలోకి వచ్చారు. అప్పుడే జరిగింది మా మధ్యలో ఒక యుద్ధం. అలా నేను ఆయన కలిశాము. అనుకోకుండా జరిగిన మా కలయికకు ఆయన్ను బ్లేమ్ చేయలేను. అందుకే ఆయన శరీరంలో మామూలుగా మార్పులు వచ్చి పల్స్ బాగా వినిపించింది. నాకు కొంచెం ధైర్యం వచ్చాక నేను వెళ్ళిపోతూ డాక్టర్కు మళ్ళీ కాల్ చేసి జరిగిందంతా చెప్పాను. ఓకే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపో. నీ గురించి నేను ఏమీ ఎవరితోనూ చెప్పను అని అన్నారు డాక్టర్. అలా సార్ని సేవ్ చేశాను. కానీ ఒక నెల తర్వాతే తెలిసింది నేను బలయ్యానని. నా కడుపులోకి ఆయన ప్రతిరూపం వచ్చి చేరింది అని తెలిసి ఆ విషయం సార్కు చెప్పాలని ఆయన గురించి కనుక్కుంటే సార్ అమెరికా వెళ్ళిపోయారని తెలిసింది. ఎప్పటికైనా తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఇన్ని నెలలకు తిరిగి వచ్చారని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం కంటే నేను చెప్పేది ఆయన నమ్ముతారా లేదా అనే ఆలోచనలతో ప్రెషర్ ఎక్కువయ్యి నొప్పులు వచ్చాయి. అలా నేను హాస్పిటల్లో ఉండగా ఈయన గురించి నాకేమీ తెలియలేదు. నిన్ననే నా ఫ్రెండ్ని కనుక్కోమని చెప్తే ఈరోజు పెళ్ళి అని చెప్పింది. ఉండలేకపోయాను. నా జీవితం ఏమైనా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకు మాత్రం తండ్రి దక్కాలి అనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను అని చెప్పింది హరిణి. నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినడానికి ఇంకెవరినైనా చూసుకో. ఏమైనా పిచ్చా నీకు? ఎవరు నమ్ముతారు? రిషి స్పృహలో లేకుండా నీతో కలిశాడా? ఛీ, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి అని వరలక్ష్మి గట్టిగా అరిచింది. చూడండి, ఆ రోజు నేనే కనుక లేకపోయుంటే ఈరోజు మీ రిషి ప్రాణాలతో ఉండేవాడు కాదు. అండ్ అక్కడ ఏం జరిగింది అని నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంతమందిలో ఒక ఆడపిల్లగా సిగ్గు విడిచి ఇంతగా చెప్పాను, అదే ఎక్కువ. మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఈ బిడ్డకు DNA టెస్ట్ చేసి నిరూపించుకోండి అని చెప్పింది హరిణి. షాక్లో ఉండిపోయాడు రిషి. ఎందుకంటే ఇన్ని రోజులుగా అతనికి వస్తున్న కల కాదు, నిజమని అతడికి అర్థమైంది. DNA టెస్ట్లు అది ఇది అంటూ అంత గట్టిగా చెప్తుందంటే నిజమే అయ్యుంటుంది కదా దశరథ, ఆలోచించండి అన్నాడు ఒకతను. నిజమే, ఆ రోజు ప్రాణాలతో కాపాడింది. ఈరోజు మీ వంశపు వారసుణ్ణి తీసుకువచ్చింది. అంతా విచిత్రం అని అనుకున్నట్లు జరుగుతాయా ఏంటి కామేష్? ఇలా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆపండి అంటూ గట్టిగా అరిచింది రియా. పీటల మీద నుండి కిందకు వచ్చి, ఎవరివి నువ్వు? నిన్ను ఇలా నాటకాలు ఆడి పెళ్ళాపమని ఎవరు చెప్పారో మర్యాదగా చెప్పు. మీలాంటి వాళ్ళందరూ డబ్బుల కోసమే కదా ఇలా నటిస్తారు. నిన్ను ఇలా నటించమని చెప్పిన వాళ్ళకంటే ఎక్కువ డబ్బులే ఇస్తాను. ఇదంతా అబద్ధమని చెప్పి అందరినీ క్షమాపణ అడిగి వెళ్ళిపో అంది రియా. ఇంకోసారి డబ్బుల కోసమని నాటకాలని అన్నావే అనుకో, ఆ నాలుక కత్తిరించేస్తాను, ఏమనుకుంటున్నావో అంది హరిణి విసురుగా. రియాతో మొదటిసారి ఒకరు అలా ఎదిరించి మాట్లాడడం చూస్తున్నాడు రిషి. మనసులో నవ్వుకున్నాడు. ఈ పెళ్లి జరగదు అని ఒక పక్క సంతోషం, రియాతో ఇలా మాట్లాడేవాళ్ళు వచ్చారు అని మరో పక్క ఆనందం రిషి కళ్ళల్లో బాగా తెలుస్తోంది. ఏయ్, నా కూతుర్ని పట్టుకొని నాలుగు కత్తిరిస్తాను అంటావా? ఏం మాట్లాడరేంటన్నయ్యా అంటూ వరలక్ష్మి దశరథని అడిగింది. ఏంటమ్మా మాట్లాడేది? ఆ అమ్మాయి ఎంత బహిరంగంగానే ఏం జరిగిందో చెప్పింది. అంతేకాదు, వాళ్ళ తాత చనిపోయాక రిషికి హెల్త్ సరిగ్గా లేదని హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాడని దశరథని అందరికీ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమని ఎలా అనగలుగుతాడు? చూడు దశరథ, ఏదో ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ జరగాలని ఖచ్చితంగా లేదు. ఆ దేవుడు ఎవరిని ముందే రాసిపెట్టి ఉంటాడు. అందులో ఆ అమ్మాయి అంత ధైర్యంగా ఇంతమందిలో DNA టెస్ట్ చేయించమని కూడా చెప్తోంది అంటే మీరు కొంచెం ఆలోచించండి అంటూ బిజినెస్ పార్ట్నర్ చెప్పాడు.
సరే ఇప్పుడు ఏం చేయమంటారు అని ఇంకొకరు అన్నారు. ఇంకేముంది, ఇదే కళ్యాణ మండపంలో నీ పేరేం చెప్పావు అమ్మాయి? హరిణి. హరిణి కదా, హరిణికి రిషికి పెళ్లి జరిపించడమే. నీకు పెద్దవాళ్ళ ఎవరైనా ఉంటే పిలిపించమ్మాయి అన్నాడు మరొకతను. లేదు సార్, నాకెవరూ లేరు, నేను అనాథని అంది హరిణి. అయ్యో సరేలే, మీరేమంటారు దశరథ అని అడిగాడు తిరిగి ఆ పెద్ద మనిషి. అది ఒకసారి రిషిని అడిగి అంటూ ఉండగానే దశరథ వైపు చూస్తూ నాకిష్టమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నాడు రిషి. ఆల్రెడీ ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కనుక ఇప్పుడు ఖచ్చితంగా రిషి ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు అని రియా రిషి కుటుంబాలు అంచనా వేసుకున్నారు. ఇంతలో రిషి అంటూ గట్టిగా అరిచింది రియా. వాట్ అంటూ రియా కన్నా గట్టిగా అరిచాడు రిషి కోపంగా. రిషి మరి నేనేమైపోవాలి అంది రియా. చూడు రియా, నాకు తెలుసో తెలియకుండానో ఒక అమ్మాయితో శారీరకంగా కలిశాను. అందుకు సాక్ష్యం ఆ అమ్మాయి చేతిలోని బిడ్డ. ఇప్పుడు నా వల్ల తల్లి అయిన ఆ అమ్మాయిని, నా వల్ల పుట్టిన బిడ్డను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? సో ప్లీజ్ గొడవ చేయకుండా సిచ్యువేషన్ అర్థం చేసుకో అన్నాడు రిషి. అర్థం చేసుకుంటున్నాను, బాగా అర్థం చేసుకుంటున్నాను. నన్ను కాదని ఆ అనామకురాల్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా, చూస్తాను, నేను చూస్తాను నువ్వు ఈ అనామకురాలితో అనాథతో ఎలా సంతోషంగా జీవితం సాగిస్తావో నేను చూస్తాను. ఇకపైన జీవిత లక్ష్యం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడమే అంటూ మెడలో ఉన్న పూలమాల తీసి కింద పడేసి డాడ్ మామ్ రండి వెళ్దాం అంటూ అరుస్తూ వెళ్ళిపోయింది రియా. కామేష్ అన్నాడు దశరథ. మళ్ళీ మాట్లాడతాం, నేను రియాతో వెళ్ళాలి, మళ్ళీ ఏమైనా చేసుకుంటుందేమో అంటూ కామేష్ వరలక్ష్మి ఇద్దరు వెళ్ళిపోయారు. అలాగే వాళ్లకు సంబంధించిన బంధువులందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ మిగిలి ఉన్న జనాలందరూ ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ, పెళ్లిపీటల మీదకి ఆ అమ్మాయిని తీసుకొండండి అన్నారు పంతులు గారు. చేతిలో బిడ్డను తీసుకుంటూ పద అంటూ పెళ్లిపీటల మీదకు తీసుకొని వెళ్ళింది ప్రియా హరిణిను. హరిణి రాగానే రిషి తననే చూస్తూ ఉన్నాడు. హరిణి కూడా రిషినే చూస్తూ ఉంది. మళ్ళీ ప్రియా చేతిలో ఉన్న బిడ్డను కూడా చూసుకుంటోంది. కళ్ళ నిండా నీళ్లతో అది దుఃఖమో లేదా ఆనంద బాష్పాలో తెలియని స్థితిలో అలాగే పీటల మీద కూర్చుంది హరిణి. హరిణి కూర్చున్నాక రిషి కూడా పంతులు గారు చెప్పే మంత్రాలను ఉచ్చరించాడు. అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా బాజా భజంత్రీలు మోగుతుండగా రిషి హరిణి మెడలో 3 ముళ్ళు వేశాడు. వచ్చిన వాళ్ళందరూ సంతోషించారు. ఒక తల్లి బిడ్డకు న్యాయం చేశారు దశరథ కుటుంబం అని మెచ్చుకున్నారు. కానీ దశరథకు మాత్రం ఏమాత్రం ఇష్టం లేదు ఆ అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తీసుకువెళ్ళడం. కామేష్ వరలక్ష్మి లాగానే దశరథ కూడా ప్రియాకు రిషినే భార్యగా అనుకున్నాడు. అది నెరవేరబోతోంది అనుకునే సమయంలో ఇలా జరగడం తను తట్టుకోలేకపోతున్నాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇక ఏమీ చేయలేక రిషి హరిణిని తన బిడ్డతో సహా ఇంటికి ఆహ్వానించారు. వధూవరులను దేవునికి దీపం పెట్టి నమస్కారం చేయించి కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని రిషిని ఇద్దరిని పంపించారు. ఇంతలో హరిణి వయసున్న 2 అమ్మాయిలను షాపింగ్కి పంపించి హరిణికి కావలసినవన్నీ కొనుక్కొని రమ్మని చెప్పింది ప్రియా. ప్రియా ఆనందంగా ఫోన్ చేసి అత్తయ్య, రిషి పెళ్ళి ఆ రియాతో జరగలేదు, మీరు కోరుకున్న విధంగానే మంచి లక్షణమైన అమ్మాయితో పెళ్లి జరిగింది అని చెప్పింది సంతోషంగా. మీరు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయండి అంటూ కాల్ కట్ చేసింది ప్రియా. కాల్ కట్ చేసిన వెంటనే ప్రియా చెంప మీద గట్టిగా ఒక దెబ్బ. అమ్మా అంటూ కింద పడిపోయింది ప్రియా. పని వాళ్ళందరూ వచ్చారు. కంటి చూపుతోనే అందరినీ శాసిస్తున్నట్లుగా చూశాడు దశరథ. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. లక్షణమైన అమ్మాయా? నీకు తెలుసా? నువ్వు మా అమ్మ ముందుగానే ప్లాన్ చేసి ఏం చేయలేదు కదా అన్నాడు కోపంగా ఊగిపోతూ దశరథ. ప్రియా పైకి లేచి అలాంటి నీచమైన పనులు మేమెందుకు చేస్తాము? అయినా ఆ అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను. మావయ్య చనిపోయినప్పుడు వచ్చింది అని తను చెప్తోంది, కానీ నేను తనని చూడలేదు.
అంది పౌరుషంగా ప్రియ. అదే కదా నా అనుమానం కూడా. మన కంపెనీలో పనిచేస్తుందా? కానీ నాకు కూడా తెలియలేదు. వాట్ ఈస్ దిస్? ఆ అమ్మాయిని పిలవమని చెప్పాడు దశరథ. ఇంతలో ఏడుస్తున్న బిడ్డను తీసుకొని హరిణి ఫాస్ట్గా పరిగెడుతూ వచ్చింది. హరిణి వెనకాలే రిషి కూడా వచ్చాడు. ఆంటీ ప్లీజ్ కొంచెం వేడి నీళ్ళల్లో ఈ పౌడర్ వేసి ఈ ఫీడింగ్ బాటిల్లో వేరా అంటూ కళ్ళ నీళ్లతో అడిగింది. ప్రియ ఆశ్చర్యంగా హరిణినే చూస్తూ ఉంది. అదేంటి నీకు పాలు రావా అని అడిగింది. చెప్తాను, ఒక నిమిషం, బాబుని పట్టుకోండి అంటూ ప్రియ చేతిలో బిడ్డను పెట్టి కిచెన్లోకి వెళ్ళింది హరిణి. మండపంలో బిడ్డను తీసుకుంది కానీ అప్పుడు సరిగ్గా చూడలేదు ప్రియ. ఇప్పుడు చూస్తూ, ఏవండి ఇలా చూడండి, మన రిషికి ఉన్నట్లే నుదుటి మీద మచ్చ అంటూ సంతోషంగా చూపించింది ప్రియ. దశరథ కూడా ఆ మచ్చని చూస్తూ షాక్ అయ్యాడు. నిజమే అన్నాడు ఆశ్చర్యపోతూ. నువ్వు కూడా చూడు రిషి అంటూ రిషికి చూపించడానికి వెళ్తుంటే ఇవేమీ పట్టించుకొని హరిణి మాత్రం బాబుని తీసుకొని పాలు పట్టించింది. ముగ్గురు హరిణిని బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయారు. ఒక 10 నిమిషాలకు ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమో ఆ పసికందు. కడుపు నిండుగా పాలు తాగి నిద్రలోకి జారుకున్నాడు. హరిణి అక్కడే ఉన్న ఒక సోఫా మీద బిడ్డను పడుకోబెట్టింది. నాకు కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సరిగ్గా తినలేదు, అందువల్ల పాలు రావని డాక్టర్ చెప్పి ఈ పౌడర్ రాసిచ్చారాంటీ, బాబుకి పట్టివ్వమని అని చెప్పింది అమాయకంగా హరిణి. ప్రియ, రిషి చాలా బాధపడ్డారు హరిణి చెప్పిన మాటలు విని. కానీ దశరథ మాత్రం నమ్మలేకపోతున్నాడు. ఏదో అనుమానంగానే ఉంది అతనికి. నువ్వు మా ఆఫీస్లో పనిచేశాను అని చెప్తున్నావు, కానీ ఎప్పుడు నాకు నువ్వు కనిపించలేదు మరి అన్నాడు అనుమానంగా దశరథ. సార్, నేను మీ ఆఫీస్లో వర్క్ చేశాను, కానీ మీకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో మీరు డైలీ ఒక్కొక్క బ్రాంచ్కు వెళ్తారు. అక్కడ ఓన్లీ మేనేజర్తో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పర్సన్స్తో మాత్రమే మీరు మాట్లాడతారు. అంతేకాని మాలాంటి చిన్న వర్కర్స్తో మీకు పనే ఉంటుంది. అందుకే నేను మీకు తెలియలేదు. కావాలంటే జూబ్లీ హిల్స్లో ఉన్న మీ బ్రాంచ్ మేనేజర్ సార్ పేరు ఆకాష్. ఆ సార్కు ఇప్పుడే కాల్ చేసి కనుక్కోండి. హరిణి అనే అమ్మాయి 6 నెలల ముందు వరకు మన కంపెనీలో పనిచేసిందా అని అడగండి. చేసిందని చెప్తారు. నేను కడుపుతో ఉన్నానని నాకు తెలిసాక పెళ్లి కాకముందే ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని ఆఫీస్లో మాట్లాడుకుంటారని నేనే 4వ నెలలో జాబ్ మానేశాను. ఆ తర్వాత నాకు నమ్మకమైన ఫ్రెండ్స్కు నా విషయం చెప్పాను. వాళ్ళు నాకు అండగా నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నన్ను చూసుకున్నారు. నా డెలివరీ వరకు నాతోనే ఉన్నారు. ఈ పెళ్లి విషయం కూడా వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మాత్రం తండ్రి లేని బిడ్డగా పెరగకూడదు అనుకున్నాను. అందుకే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేశాను. ఇంకా ఆలస్యం చేస్తే నా బిడ్డకు తండ్రి ఈ జన్మకు దక్కడని వచ్చాను అని చెప్పింది హరిణి. దశరథకు హరిణి మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. ఇక ఏమీ మాట్లాడకుండా తన రూమ్కు వెళ్ళిపోయాడు. పాలు రావడానికి, అలాగే బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి నీకు మెడిసిన్స్ ఇవ్వలేదా డాక్టర్స్ అని అడిగింది ప్రియ హరిణిను. బ్లడ్ పెరగడానికి ఇచ్చారు, అవి కూడా హాస్పిటల్లోనే మర్చిపోయాను. అయ్యో, హాస్పిటల్ అంటే గుర్తొచ్చిందంటీ, నాకు మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? నా ఫోన్ కూడా అక్కడే మర్చిపోయాను. మా ఫ్రెండ్స్ మరియు హాస్పిటల్ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు నా కోసం, వాళ్లకు కాల్ చేసి చెప్పాలి అని అడిగింది హరిణి. ఇదిగో అమ్మా అంటూ ప్రియ తన ఫోన్ ఇచ్చింది వెంటనే. హరిణి తన ఫ్రెండ్స్కు కాల్ చేస్తూ ఉంటే రిషి తననే చూస్తూ ఉన్నాడు. కానీ హరిణి ఏమాత్రం రిషిను పట్టించుకోలేదు. ప్రియ మాత్రం పనివాళ్లను పిలిచి కాటన్ చీరతో బిడ్డకు ఉయ్యాల కట్టించి అందులో బిడ్డను పడుకోబెట్టింది. ఇంతలో హరిణి తన ఫ్రెండ్స్కు జరిగిందంతా చెప్పి తన డ్రెస్సెస్, అలాగే బాబుకు కూడా కొన్ని డ్రెస్సెస్, ఇంకా బాబుకి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ తీసుకొని రమ్మని చెప్పింది. రిషి హరిణిని గమనించటం ప్రియా చూస్తూ, ఏంటి రిషి అలా చూస్తున్నావు అని అడిగింది. ఏం లేదమ్మా, అస్సలు నమ్మలేకపోతున్నాను, కానీ జరిగిందేది మారదు కదా అమ్మా. తనతో నేనంత ఈజీగా మాట్లాడలేను, నువ్వే తనని చూసుకో అంటూ ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళిపోయాడు రిషి.
ఇంతలో హరిణి కోసమని షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. హరిణి అప్పుడే ఫోన్ మాట్లాడి ప్రియా దగ్గరకు వెళ్ళింది. హరిణి, ఇవన్నీ నీకోసం, బాబు కోసం తెప్పించాను. బాబు నిద్రపోతున్నాడు కదా, నేను చూసుకుంటాను వాణ్ణి. నువ్వు ఈలోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది ప్రియా. అయ్యో ఆంటీ, మీకెందుకు ఈ శ్రమ? నా డ్రెస్సెస్ అలాగే బాబుకి కావలసినవి నా ఫ్రెండ్స్ని తీసుకురమ్మని ఆల్రెడీ చెప్పాను. ఎందుకమ్మా అలా అంటున్నావు? ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలివి, అలాగే నాకు మొట్టమొదటి వారసుడు వీడు. నీకు వాడికి ఏ లోటు లేకుండా చూసుకోవటం నా బాధ్యత అంది ప్రియా. మీరు బాధ్యత అని మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సారీ ఆంటీ అంది హరిణి. ప్రియా నవ్వుతూ అత్తమ్మ అని పిలు, అప్పుడైతే అమ్మలా కూడా కనిపిస్తాను, సరేనా అంది. సరే అత్తమ్మ, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది హరిణి. ప్రియా కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తూ మధ్యాహ్నం భోజనానికి ఏమేం చేయాలో పని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళింది. ప్రియా రూమ్కి వెళ్ళేసరికి దశరథ ఫ్రెష్ అయ్యి టైర్డ్ అయ్యాడో ఏమో ఆలోచనలతోనే నిద్రపోయి ఉన్నాడు. ప్రియా ఫ్రెష్ అవుతూ ఉంది. మరొక వైపు పెళ్లి మండపం నుండి కోపంతో వచ్చిన రియా మళ్ళీ ఇంట్లోని వస్తువులను పగలగొట్టడం మొదలుపెట్టింది. వెనకాలే వచ్చిన రియా పేరెంట్స్ తనను కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. డాడ్, అసలు ఇదంతా మీ వల్లనే జరిగింది. నాకు తెలుసు. ఆ రోజు రిషిను అంతం చేయడానికి ప్రయత్నం చేసింది మీరే కదా అని అడిగింది రియా కోపంగా. రియా, ఏం మాట్లాడుతున్నావు? పని వాళ్ళందరూ చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేదా నీకు? కమాన్ అంటూ తనను లాక్కుని వెళ్ళి ఒక రూమ్లో పెట్టి డోర్ వేశాడు కామేష్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటూ అరిచాడు కామేష్. పక్కనే ఉన్న వరలక్ష్మి షాక్ అయ్యి, ఏంటండి రియా చెప్పేది నిజమా అని అడిగింది ఆశ్చర్యంగా. మరొక ఎపిసోడ్ని వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.